సో అని విన్నారు కదా ఫ్రెండ్స్, చకోడీలు ఎలా కరకరలాడుతూ ఎంత బాగున్నాయో. టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంది. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి చకోడీలు అయితే తయారు చేస్తున్నాను. 5 నిమిషాలు రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్, ఎక్కువ టైం అయితే పట్టదు. ఒక పెద్ద కడాయి అయితే తీసుకోండి, కొంచెం మందంగా ఉండేటట్టు చూసుకోండి. నేను నాన్ స్టిక్ కడాయి అయితే తీసుకున్నాను. దాంట్లోకి 1 కప్పున్నర వాటర్ అయితే వేయండి. 1 కప్పున్నర నీళ్ళు వేసి అవి వేడైనాక అందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి 1 చెంచా కారం పొడి, అందులోకి మీకు ఇష్టమైతే కలర్ కూడా వేసుకోండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉండేవాళ్ళు కలర్ స్కిప్ చేస్తేనే బాగుంటుంది, అందుకనేసి నేను కలర్ అయితే వేసుకోలేదు. నీళ్ళు వేడైనాక మేము ఏ కప్పుతో నీళ్ళు వేసినామో అదే కప్పు తీసుకొని 1 కప్పు నిండుగా బియ్యం పిండి తీసుకోండి. 1/2 కప్పు మైదా పిండి వేసి బాగా కలపండి. కొంచెం గట్టిగా ఉంటుంది, మీరు టెన్షన్ పడి నీళ్ళైతే ఏం వేసుకోకండి, అలానే కలుపుతూ ఉండండి. నీళ్ళైతే బాగా సరిపోతాయి. ఇవి బాగా కలిపినాక ఒక ప్లేట్లో అయితే తీసుకోండి, అలానే పెట్టకండి. ఇవి వేడిగా ఉన్నప్పుడు చకోడీలు చేసుకోవాలా, ఎందుకంటే వేడిగానే ఉంది, చేయి కూడా కాలుతుంటుంది. ఇలానే ఒక 2 నిమిషాలు బాగా కలుపుకోండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, చూసి అలానే వెళ్ళిపోకండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పిండి కలపడం అయితే అయిపోయింది. కొద్దిగా పిండి తీసుకొని ఇలా చకోడీ షేప్లోకి అయితే చేసుకోండి. చెప్పడం మర్చిపోయినా ఫ్రెండ్స్, ఇవి శనగ బ్యాళ్ళు ఉన్నాయి కదా, ఇవి గంట సేపు అయితే నానబెట్టినాక పక్కన తీసేసి ఫ్యాన్ కింద అయితే పెట్టుకోండి. నీళ్ళు అయితే అసలు ఉండకూడదు, తేమ కూడా కొంచెం కూడా ఉండకూడదు. ఇలా చకోడీ షేప్లోకి అయితే చేసుకొని అవి శనగ బ్యాళ్ళు కొన్ని వేసుకొని కొంచెం ప్రెస్ చేస్తూ షేప్ అయితే చేసుకోండి. ఇలానే అన్ని చకోడీలు అయితే తయారు చేసుకోండి ఫ్రెండ్స్. 10 నిమిషాల్లో అయితే రెడీ అయిపోతుంది, ఎక్కువ టైం అయితే పట్టదు. పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. మీ స్నాక్స్ లెక్క కూడా చేసి స్కూల్కి అయితే పంపించవచ్చు, పిల్లలు క్యారీ బాక్స్లో పెట్టి. ఇలానే అన్ని చకోడీలు అయితే తయారు చేసుకొని పెట్టుకోండి. చకోడీలు అయితే అన్నీ తయారైపోయినాయి. ఆయిల్ అయితే పెట్టుకోండి, బాగా వేడి అయినాకనే వేయండి, తొందరపడి ముందుగానే వేసేయకండి. నూనె బాగా వేడి అయినాకనే వేసుకోండి. ఒకేసారి అన్నీ వేయద్దు, లేకపోతే అవి అతుక్కుంటాయి, అందుకనేసి కొంచెం దూరంగానే వేయండి. బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్, కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇదిగోండి కలర్ అయితే మారుతుంది చూడండి. మీకు ఇక్కడ లైటింగ్లో సరిగ్గా కనిపిస్తుందో లేదో, వీడియోలో అయితే నాకైతే బాగా కనిపిస్తుంది, బాగా కలర్ అయితే వచ్చింది. ఇలానే అన్నీ ఫ్రై చేసుకోండి, ఒకేసారి వేయద్దు, మళ్ళీ అతుక్కుంటే ఇది. మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి ఫ్రెండ్స్, నేను రిప్లై తప్పకుండా ఇస్తాను, మీరు కామెంట్ అయితే చేయండి. అన్నీ ఫ్రై అయితే చేసుకున్నాయి. ఇదిగోండి ఎంత బాగా కనిపిస్తున్నాయో చూడండి, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూడడానికి కూడా బాగుంది, టేస్ట్లో కూడా చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్.